ఓకే. సో, మనం బిజినెస్ పార్ట్నర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? వెండర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి మనం S/4HANA సిస్టమ్‌లో గూడా మనం డిఫైన్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి ఓపెన్ చేసి చూపించాం గదా! సో, సేమ్ ప్రాసెస్ అయితే డిఫరెన్స్ ఏం లేదు. అక్కడిక్కడ ఒకటే సేమ్ ప్రాసెస్. అవునా? సో, ఈవెన్ ఫ్యూరీ అయినా సరే, ఫ్యూరీ యాప్స్ అయినా సరే, ఇక్కడైనా సరే, ఎక్కడైనా ప్రాసెస్ వైస్ అంతా ఒకలాగా ఉంటది. ఓకేనా? క్లియరా? Yes, sir. Yes, sir. ఓకే. సో, ఇది ఫ్యూరీ యాప్స్. మనం కనెక్ట్ అయ్యే ఫ్యూరీ యాప్స్ అన్నమాట. 2022. ఓకే. సో, ఇప్పుడైతే మనం బిజినెస్ పార్ట్నర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి, ఓకే. మనకి ట్రాన్సాక్షన్ కోడ్స్ MK01, FK01 ఏం కొట్టినా సరే బిజినెస్ పార్ట్నర్స్ కింద ఎళ్తది. సో, ఏ బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్ యాస్ ఎ పర్సన్, ఆర్గనైజేషన్ ఆర్ గ్రూప్. ఎనీథింగ్ విచ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. క్లియరా? సో, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక బీపీ రోలు అసైన్ చేస్తాము. ఓకే. సో, బీపీ రోల్స్ మనం స్టాండర్డ్ అయితే FLVN00, FLVN01, వెండర్ కంపెనీ కోడ్ డేటా అయితే FLVN00 ఎంటర్ చేస్తాము. అదే పర్చేసింగ్ డేటా ఎక్స్టెండ్ చేయాలంటే FLVN01. సో, ఇది ఆల్రెడీ మనం చూసాము. అవునా? సో, అట్లాగే మనం మన యొక్క నంబర్ రేంజెస్ మన యొక్క ఓన్ గ్రూపింగ్ డిఫైన్ చేసుకోవచ్చు. ఈ గ్రూపింగ్ మన వెండర్ అకౌంట్ గ్రూప్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవునా? చూసారా? మనం ట్రై చేసాం. మనం ప్లాన్ చేసాము. క్రియేట్ చేసాము. అవునా? ఓకే. సో, ఎన్ని వెండర్స్ క్రియేట్ చేసాం మనం? ఒక వెండర్ క్రియేట్ చేసినట్టున్నాం గదా! Yes, sir. అవునా? Yes, సో, sir. లెట్స్ సీ లాజిస్టిక్స్‌లోకెళ్తే లాజిస్టిక్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే. పార్ట్ ఒకలాగా ఉంటాయి అన్నిట్లికి. ఓకే. మెటీరియల్ మాస్టర్ వెళ్తే మెటీరియల్ మాస్టరు, సర్వీస్ మాస్టర్ వెళ్తే సర్వీస్ మాస్టరు. అట్లాగా మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్‌కి వెళ్ళడమే. ఓకే. సో, పర్చేసింగ్ కావాలంటే పర్చేసింగ్‌కి ఇక్కడ మళ్ళీ మాస్టర్ డేటా, వెండర్ పర్చేసింగ్ డేటా కావాలంటే పర్చేసింగ్ డేటా, క్రియేట్ కావాలంటే క్రియేట్. ఓకే. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనం క్లిక్ చేసినా సరే ఇట్ విల్ గో టు దేర్ ఓన్లీ. పీపీకే వెళ్తది. ఓకేనా? సో, పార్ట్ వైస్‌గా సేమ్ ఉన్నా సరే అది అక్కడికే వెళ్తది. క్లియర్? Sir. ఓకేనా? సో, లిస్ట్ ఆఫ్ పర్చేసింగ్ సప్లయర్స్ అన్నమాట. సో, సప్లయర్స్ చూడడానికి మనం ఈ MKVZ ట్రాన్సాక్షన్ కోడ్ అయితే ఉపయోగపడుద్ది. ఓకే. సో, మెటల్ మాస్టర్ చూడడానికి మనకి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి రిపోర్టు? MM60. MM60. ఓకే. ఇక్కడ వెండర్స్ చూడాలంటే MKVZ. ఓకే. MKVZ వచ్చి ట్రాన్సాక్షన్ కోడ్. MKVZ. ఓకే. సో, ఓకే సార్. MKVZలోకెళ్తే మనకి పర్చేసింగ్‌కి సంబంధించిన సప్లయర్స్ చూడొచ్చు. ఓకే. సో, ఇక్కడ మన యొక్క పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేయొచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. మనకి ఏదైనా క్రియేట్ చేసి ఉంటే ఆ క్రియేట్ అయిన పర్చేజ్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. సో, మనం ఏ పర్చేజ్ ఆర్గనైజేషన్‌తో క్రియేట్ చేసాం ZRRO? ఓకే. సో, ఇది ఒకటి మనం క్రియేట్ చేసాము పర్చేజ్ ఆర్గనైజేషన్. సో, ZR1తో క్రియేట్ చేసాం. ఓకే. సో, 580033. సో, ఇట్లా మనం ఒక మల్టిపుల్ సప్లయర్ బీపీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, లెట్ మీ క్రియేట్ few more BPs. So, person, I'm creating as a person and I'll select some. Okay. Any after any after vendor. We'll select any after vendor. సో, ఇక్కడ దీనిలో వచ్చి లాస్ట్ నేమ్ ఈ గ్రూపింగ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీనికి లాస్ట్ నేమ్ మ్యాండేటరీ అని పెట్టారు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ సెలెక్టెడ్. ద ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ విల్ బి హ్యాపెన్. ఓకే. సో,
వేరేజ్ నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు మెటీరియల్ టైప్ చెప్పావు కదా, వెండర్ అకౌంట్ గ్రూప్స్ అప్పుడు లేవు కదా నువ్వు. లేదు సార్, మెటీరియల్ నేను లాస్ట్ క్లాస్ విన్నది మెటీరియల్ టైప్స్, కేటగిరీస్, మెటీరియల్ ఎక్స్టెన్షన్ ఇది విన్నాను సార్ లాస్ట్ క్లాస్. ఓకే ఓకే ఓకే. సో నేను ఒక సమ్ వెండర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. కంట్రీ, లాంగ్వేజెస్, డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ సంబంధించి. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాం. ఓకే, సో మనకి ఇక్కడ వెండర్ మాస్టర్ రికార్డులో మనకి మన యాక్చువల్ వెండర్ అకౌంట్ గ్రూప్ చూడాలంటే ఎక్కడ చూడొచ్చు? యాక్చువల్ వెండర్ అకౌంట్ గ్రూప్ చూడాలంటే ఎక్కడ చూడొచ్చు మనం? బీపీ వెండర్ అకౌంట్ గ్రూపింగ్ కాకుండా మనం యాక్చువల్ వెండర్ అకౌంట్ గ్రూప్ చూడాలంటే ఎక్కడ చూడొచ్చు? ఇది FLV002. ఓకే, సో ఇది Z000000 క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి కనెక్ట్ అయ్యలేదు, ఓన్లీ బీపీ జనరల్ డేటా క్రియేట్ అయింది, అవునా? సో ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు FLVN00 కానీ లేదంటే FLVN01, ఓకే, ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు మనకి మన యొక్క వెండర్ మాస్టర్తో కనెక్ట్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు క్రియేట్ ద బిజినెస్ పార్ట్నర్ బీపీ రోల్ vendor or do you want to save first BP and how you want to go ahead with that? Okay, so let's create first. Okay, so ఇక్కడ మనకి వెండర్ జనరల్ డేటా ట్యాబ్ లో మనకి ఇక్కడ బీపీ విత్ అవర్ వెండర్ అకౌంట్ గ్రూప్స్ తో కనెక్ట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సే వెండర్ అండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ షార్ట్ టర్మ్ ఏదైనా అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ పోస్టల్ కోడ్ యూ కెన్ ఎంటర్ పోస్టల్ కోడ్. And okay, so the required details what are this there, I just filling that. Required fields ni fill చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. Okay, okay, then what else it will be? Let me check that what is our account group here. So I just selected REFT randomly. So what it is selected for this, it is selected REFT. Okay, so ఇక్కడ చూడండి, మన నిన్న వరకు మనకు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఇచ్చాము. ఇక్కడ దీనికి REFTకి ఇంటర్నల్ నంబర్ రేంజ్ డిఫైన్ చేసి ఉంది కాబట్టి మనం ఎంటర్ చేయక్కర్లా, సిస్టమ్ ఆటోమేటిక్గా నంబర్ రేంజ్ తీసుకుంటుంది. ఓకే, దెన్ విల్ గో ఫర్ పర్చేసింగ్ డేటా. Okay, then we'll enter that our purchasing organization. So any purchase organization which we created, that you can enter. Okay, when you enter the purchase organization data, you can enter the purchasing related data, whatever it is required, maybe currencies, okay, payment terms, PINCO terms, all these details you can enter. Okay, clear? So all these details you can enter here. You can see here minimum order value, okay, maximum order value, so minimum order value, INCO times values, okay, and other data also it will be there. Okay, sales person, telephone number, ECC లో ఎలా అయితే ఉందో సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అదర్ దాన్ దట్, ఓకే, మనం ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఫీల్డ్స్ ఉంటే ఆ ఫీల్డ్స్ కూడా చూడొచ్చు. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది ఇక్కడ. Okay, in case transport management undanko, modes of transport, how you will be planning to sending the transport vendor అయితే you can enter the modes of transport, purchasing group plan, delivery time. Okay, so అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇట్లా వీళ్ళు సెగ్రిగేషన్ చేసి వీళ్ళు డిఫైన్ చేశారు ఇక్కడ. సో అన్ని డేటా ఇక్కడ మనం చూడొచ్చు. దెన్ ఇన్ కేస్ సో నౌ యూ కెన్ సేవ్ దిస్ వన్ ఆర్ you can go to FLVN00. So financial data create చేయాలనుకున్నారనుకో, okay, then first data already entered in the not saved during. So first we'll save this one and we'll go to financial data. Okay, so now we'll go to financial data. So 1211 and a business partner create. Let's see what is the actual vendor number. Okay,
యాక్చువల్ వెండర్ నెంబర్ ఇస్ 4000017. ఓకే, క్లియర్. సో మనం టేబుల్స్ ఏం చెప్పుకున్నాం, మనం ఫస్ట్ స్టార్టింగ్ లో టేబుల్స్ కూడా చెప్పుకున్నాం. ఏం టేబుల్స్ చెప్పుకున్నాం? వెండర్ మాస్టర్ కి బీపీకి టేబుల్స్ ఏం చెప్పుకున్నాం? LFA1 LFB1 క్లాస్ 4 స్టూడెంట్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? BUT 100, B2 100 అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది మనం బీపీ రోల్స్ ఏదైతే బీపీ బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేశారో ఆ బిజినెస్ పార్ట్నర్ యొక్క రోల్ చూడాలంటే యూ కెన్ సీ హియర్. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్ వన్. బీపీకి FLB-N01 ఒకటే ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు దాకా. అంటే ఏంటి, మనం బీపీకి ఏమేమి మాస్టర్ డేటాస్ అప్డేట్ చేస్తున్నారో చూడాలనుకుంటే మనం యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ BLB BUT 100. క్లియరా? ఓకే సార్. ఇది మనం చెప్పుకున్నాం. అట్లాగే BU202 చూస్తున్నాం. BU202 అంటే అడ్రస్ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ పీపీ అడ్రస్ డీటెయిల్స్. ఓకే, సో మనం అడ్రస్ అప్డేట్ చేసి ఉంటే ఈ అడ్రస్ అప్డేట్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఓకేనా? అలాగే BU000 ఇది వచ్చి జనరల్ డేటా, బిజినెస్ పార్ట్నర్ యొక్క జనరల్ డేటా. సో 1211 ఎంటర్ చేస్తే ఇక్కడ ఓకే మనకి బిజినెస్ పార్ట్నర్ నంబరు, ఓకే బీపీ కేటగిరీ. సో బీపీ కేటగిరీ అంటే ఏంటి? పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద గ్రూపింగ్ నేమ్? ఓకే, and what other details which is like general data information which is there. Clear? ఓకేనా? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? వాళ్ళ డేటా లెవెల్లో ఏదైనా డేటా చేంజ్ చేసుకోవచ్చు. గో టు చేంజ్ అండ్ యూ కెన్ చేంజ్ చేయగలుగుతున్నావు కదా. ఎక్కడ కాదు సార్, టేబుల్ లెవెల్. టేబుల్లో చేంజ్ ఎట్లా చేస్తావు? టేబుల్లో చేంజ్ చేయొచ్చు కానీ చేయకూడదు. మనకి యాక్సెస్ ఉండదు. అబాపర్స్కి ఉంటాయి యాక్సెస్, ఎస్ఐపికి ఉంటుంది యాక్సెస్. ఎప్పుడైనా డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే వాళ్ళు క్లియరెన్స్ చేస్తారు, బట్ మనం చేయకూడదు. ఓకే ఓకే, నా మనకి పర్చేసింగ్ డేటా అయితే క్రియేట్ అయింది కదా. ఇప్పుడు కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేద్దాం. ఇదే కంపెనీ కోడ్ డేటాని క్రియేట్ చేద్దాము. సో కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేసి మన యొక్క కంపెనీ కోడ్ ఎంటర్ చేస్తే ZRA1 ఏదో ఉంది కదా, అది ఎంటర్ చేస్తే ZRR1. ఓకే, ZRR1 ఏం చేస్తే దానికి సంబంధించిన ఫినాన్షియల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఒక్కొక్క ప్రాసెస్ 2 to 3 times చెప్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే ఓకే, సో బీపీ అనేది మా దగ్గర లేదు కదా సార్, అందుకనే కొద్దిగా కన్ఫ్యూజన్. బీపీ లేదంటే బీపీ ఓకే, ఇట్స్ ఓకే, అది సేమ్ ప్రాసెస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడే చేయాలని రూల్ లేదు కదా, మీరు ఈసీసీలో కూడా ఇట్లాగే ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఓకే, సో దెన్ విల్ సేవ్ దిస్ వన్. ఓకే, సో అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బీపీ కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ అయింది కదా. ఇప్పుడు దాన్ని కంపెనీ కోడ్లో మనం టేబుల్ లెవెల్లో చూసుకుంటే మనం ఏ టేబుల్లో చూడాలి? రోల్స్ ఎక్స్టెండ్ అయిందో లేదంటే B200 లోకి వెళ్ళి 121 డబుల్ కొట్టే ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనం ఇక్కడ దీనికి ఎక్స్టెండ్ అయింది అనుకున్నాం. ఓకేనా? ఈ బీపీ వచ్చి దీనికి ఎక్స్టెండ్ అయింది. ఇదే బీపీ మళ్ళీ కస్టమర్కి ఎక్స్టెండ్ చేసాం అనుకో, FLC కస్టమర్, ఫినాన్షియల్ కస్టమర్, సేల్స్ కస్టమర్ క్రియేట్ చేస్తే మళ్ళీ దానికి కూడా మన సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్
దానికి కంపెనీ కోడ్, ఎక్స్టెన్షన్ అన్నీ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అప్పుడు సేల్స్‌కి సంబంధించిన డేటా వస్తది ఇక్కడ. ఓకేనా? క్లియరా? Yes, sir. సో, Yes, sir. కంపెనీ ప్లాంట్ అయితే మనం బీపీ అయితే క్రియేట్ చేసాం కదా! సో, అంటే ఏంటి ఒకే పార్ట్నరు కంప్లై అవ్వచ్చు. మన వెండర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, మనం ఇంకో దీనికి ఎక్స్‌టెండ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే. మన 1211 ఉంది కదా! దీన్ని ఎక్స్‌టెండ్ చేసి చూద్దాము. ఓకే. ఇది అక్కడ ఓపెన్ అయింది కదా! ఓకే. సో, ఇది ఎక్స్‌టెండ్ మనకి సేల్స్ డేటా లేదు. సేల్స్ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే కంపెనీ కోడ్ డేటాకి ఎక్స్‌టెండ్ చేద్దాం కస్టమర్‌ని. ఓకే. సో, కంపెనీ కోడ్ ఎంటర్ చేస్తున్నాము. సో, సేల్స్ ఓకే. సో, ఇక్కడ కూడా వీళ్ళకి ఇంటర్నల్ నంబర్ రేంజ్ మెయింటైన్ చేశారు. ఓకే. చూడండి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అయితే సో, ఫర్ సప్లయర్ ఆల్రెడీ క్రియేట్ అయ్యారు. సో, ఇప్పుడు కస్టమర్‌కి ఏదైతే డిఫైన్ చేసి ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ కస్టమర్ నంబర్ క్రియేట్ అవుద్ది. ఓకేనా? సో, ఒకే బీపీని మనం 2 విధాలుగా యూజ్ చేస్తున్నాం అన్నమాట. క్లియరా? సో, ఇప్పుడు సేవ్ చేస్తే ఇది కస్టమర్ ఈ బీపీ కింద క్రియేట్ అవుద్ది. ఆర్ఈఎఫ్‌టి నాట్ అసైన్డ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ అంట. సో, మనం ఏదైతే తీసుకున్నాం గ్రూపింగు, ఆ గ్రూపింగ్‌కి మనం అకౌంట్ గ్రూప్ అసైన్ చేయాలని చెప్పా కదా! మన వెండర్ అకౌంట్ గ్రూప్స్ అసైన్ చేయాలని చెప్పా కదా! సో, అవి అసైన్ చేస్తేనే మనం కస్టమర్ కింద క్రియేట్ చేయగలం. లేకపోతే చేయలేము. సో, ఎక్కడ చేయాలి అది? క్రాస్ అప్లికేషన్స్ ఎక్కడ చేయొచ్చు? క్రాస్ అప్లికేషన్స్ ఎస్ఏపీ బిజినెస్ పార్ట్నర్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఎస్ఏపీ బిజినెస్ పార్ట్నర్స్ గురించి. ఓకేనా? బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా బేసిక్ బిజినెస్ పార్ట్నర్‌కి సంబంధించినవి. ఓకే. మనం మ్యాపింగ్ చేయాలంటే మాస్టర్ డేటా సింక్రనైజేషన్‌లోకి వెళ్ళాలి. మాస్టర్ డేటా సింక్రనైజేషను ఓకే. ఇక్కడ మనకి కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్స్ ఇక్కడ మనం మన యొక్క సెట్టింగ్స్ చేయాలన్నమాట. కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్స్ కానీ, బిజినెస్ సెట్టింగ్స్ కానీ వీటిలోకెళ్ళి మనం కస్టమైజేషన్ సెట్టింగ్స్ చేయాలన్నమాట. సో, ఇక్కడ చెక్ చేస్తారన్నమాట. బీపీ సింక్రనైజేషను కాక్‌పిట్ ఇది. కస్టమర్ అండ్ వెండర్ ఇంటిగ్రేషన్స్ ఇక్కడ. పీపీ రోల్ డైరెక్షన్ టు పీపీ ఇది మనం చెప్పుకున్నాం గుర్తుకుందా? వెండర్‌కి చెప్పుకున్నాం మనం. ఏ కేటగరీ సెటప్ చేయాలి, ఏ కేటగరీ సెటప్ చేయాలని చెప్పి. గ్రూపింగ్‌కి ట్యాంగ్లింగ్ సెటప్ చేయడం. ఓకే. సో, మన యొక్క గ్రూప్ ఏంటో కస్టమర్ యొక్క గ్రూప్ తెలియాలి. కస్టమర్ గ్రూప్ తెలిస్తే మనం ఆ కస్టమర్ గ్రూప్‌ని మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఎఫ్ఎల్‌సి 01కి అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మన బీపీ రోల్ ఆ గ్రూప్‌కి అసైన్ చేసుకుంటే అది వర్క్ అవుతుందన్నమాట. క్లియరా? ఎనీ క్వెషన్స్? సో, ఒకసారి ఆ వీడియో చూడండి. మనం అసైన్‌మెంట్ చేసిన బీపీ అసైన్‌మెంట్ చూస్తే మీకు ఐడియా వస్తది. Yes, sir. ఎనీ క్వెషన్స్? సార్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తారు. బీపీ రోల్ గ్రూపింగ్ వీడియో కోడ్. చూసి చెప్పు నాకు. ఓకే. ఓకేనా? ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు 3-4 టైమ్స్ చెప్పుకుంటే అది అవ్వదు. ఓకే. ఇయన్నీ ఇక్కడే ఉంటాయి. అన్నీ ఇక్కడే ఉంటాయి. కస్టమైజేషన్ చెక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంటిగ్రేషన్ చెక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చెక్స్, బిజినెస్ పార్ట్నర్ రోల్స్, సెట్టింగ్ బిజినెస్ పార్ట్నర్ రోల్స్‌కి ఏం సెటప్ చేశారు. ఓకే. గ్రూపింగ్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి మనం లాస్ట్ టైమ్ అయిపోయాం. గ్రూపింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫైన్ చేసుకున్నాం మనం. ఈ గ్రూపింగ్‌కి
వెండర్ అకౌంట్ గ్రూప్, కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ అవి డిఫైన్ చేసుకున్నాం. సో మీరు అది చూడండి ఒకసారి, ఆ వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ చేసి. సో సర్వర్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన మళ్ళీ రెండోసారి కూడా అదే బ్లాంక్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సర్వర్ వస్తుందో అప్పుడు మళ్ళీ అడగండి, అప్పుడు చెప్తాను. ఓకే. సో ప్రస్తుతానికైతే మనం ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేద్దాం. సో వాట్ ఈస్ ఇన్ఫో రికార్డ్ క్రియేషన్? సో మనం వెండర్ మాస్టర్ రికార్డు రెడీగా ఉంది, కస్టమర్ సో వెండర్ మాస్టర్ రికార్డు రెడీగా ఉంది, మెటల్ మాస్టర్ రికార్డు రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఇన్ఫో రికార్డు. సో పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? ME11. సో ఏ టేబుల్లో సేవ్ అవుద్ది? టేబుల్ 7 తెలుసా? EINA. ఓకే. సో రెండు టేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు టేబుల్స్ వాటిలో టెక్నికల్ లాజిక్ అండర్స్టాండింగ్ అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. సో కంపల్సరీగా కూడా మీరు టేబుల్స్ కూడా బై హార్ట్ చేయాలి. ఓకే. రోజుకి ఒక 10 times 20 times మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు కుదురుతుంది. ఓకేనా. సో మనం ఒక వెండర్ క్రియేట్ చేసాము. ఓకే. అట్లాగే ఒక మెటీరియల్ క్రియేట్ చేసాం. సో ఏ మెటీరియల్ క్రియేట్ చేసాం? మన యొక్క మెటీరియల్ టైప్ క్రియేట్ చేసాం కదా, మన ఓన్ మెటీరియల్ టైప్ క్రియేట్ చేసాం. సో ఇది సెర్చ్ అన్నమాట. ఎట్లా సెర్చ్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎట్లా సెర్చ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్. సో మెటీరియల్ టైప్ ఉంది. మెటీరియల్ టైప్ ఏంటి మనకి? సో సపోజ్ ZRR ఇది ఉందనుకో, ఆ ZRRతో ఏ మెటీరియల్స్ అయితే క్రియేట్ చేసామో ఆ మెటీరియల్స్ అన్నమాట. ఓకేనా. ఓకే. సో వెండర్ వచ్చి మనకి ఎవరున్నారు? ZRR1 కంపెనీ కోడ్లో క్రియేట్ చేసాం మనం. ఏది? 800 ఓకే. సో చూడండి, బీపీ వేరు. ఓకే. అండ్ సప్లయర్ నెంబర్ వేరు. ఓకేనా. మనం 1211 అనేది బీపీ నెంబరు, బట్ మనకు కావాల్సింది సప్లయర్ నెంబరు. సో మన యొక్క ఇన్ఫో రికార్డ్స్ కానీ ఏదైనా ఫర్దర్గా మన యొక్క సప్లయర్ నెంబర్తో నడుస్తుంది. ఓకేనా. క్లియర్? ఓకే. 10 ప్లాంట్. ఓకే. సో నాట్ మెయింటైన్ ద పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా అంట. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా మెయింటైన్ చేయాలంటే ఈ మెటీరియల్కి. ఓకే అమ్మా. సో లెట్స్ గో టు MM01. MM01లోకి వెళ్ళి మన యొక్క మెటీరియల్ నెంబర్ ఇచ్చి, మెటీరియల్ నెంబర్కి మనం పర్చేసింగ్ డేటా, ప్లాన్ డేటా, ఓకే, అండ్ అకౌంటింగ్ డేటా మెయింటైన్ చేయాలి. సో బేసికల్గా మనకి PO కానీ ఇన్ఫో రికార్డ్స్ కానీ ఈ బేసికల్గా క్రియేట్ చేయాలంటే మనం బేసిక్ డేటా ఒకటి, పర్చేసింగ్ ఒకటి, ప్లాన్ డేటా, స్టోరేజ్ డేటా, అకౌంటింగ్ డేటా ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే. సో ZRA1 క్రియేట్ చేశాను. ఓకే. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటాను ఎక్స్టెండ్ చేస్తున్నాను MM01లో. ఎక్స్టెన్షన్కి MM01 రైట్. ఓకే. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని, మనకి ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని మిగతా ఇక్కడ వాల్యుయేషన్ క్లాసు అండ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకుని. సార్ ఇది ఇప్పుడు మామూలుగా ఇన్ఫో రికార్డ్ నంబర్ ఎందుకు ఇస్తారు సార్? అది అంటే PO క్రియేట్ చేసేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను కూడా PO క్రియేట్ చేసేటప్పుడు ఇన్ఫో రికార్డ్ నంబర్ లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు PO అసలు. ఓకే. సో ఇన్ఫో రికార్డ్ నెంబర్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే, నువ్వు ఎండ్ యూజర్ అనుకో, లెట్స్ సే నువ్వు ఎండ్ యూజర్. ఓకే. నీకు ఎవరు వెండరో తెలియదు, ఎవరు వెండర్ తెలియదు, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియదు, వాళ్ళ యొక్క ప్రైస్ తెలియదు. ఓకే. సో ఒక మెటీరియల్ ఒక వెండర్కి ఆర్డర్ చేస్తున్నప్పుడు నువ్వు ఇన్ఫో రికార్డు క్రియేట్ చేసుకున్నావు అనుకో, ఈ ఇన్ఫర్మేషన్ అంటూ కూడా అందులో స్టోర్ అయి ఉంటుంది. అంటే ఈ మెటీరియల్ ఈ వెండర్ సప్లై చేస్తాడు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఓకే, ఈ ప్రైజు, ఓకే, ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా అక్కడ మెయింటైన్ చేసి ఉంటాయి. సో అదేమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఇన్ఫో రికార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తావో సిస్టమ్ ఆటోమేటిక్గా డేటా అంటే పిక్ చేసుకుంటుంది. సో దట్ యూ కెన్ ఈజీలీ క్రియేట్ అ PO వితౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫో రికార్డ్ నుంచి క్యాప్చర్ చేసింది కాబట్టి. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. అంటే మన ఓన్ ప్రొడక్షన్ మెటీరియల్ కి కూడా ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేయవచ్చు కదా? ఓన్ ప్రొడక్షన్కి అక్కర్లేదు. ఎందుకు ఓన్ ప్రొడక్షన్కి అక్కర్లేదు? ప్రొడక్షన్ ఉన్నప్పుడు నీకు పర్చేసింగ్లోకి రాదు. ఈ అంటే కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
నువ్వు కాంపోనెంట్స్ బయట నుంచి తెచ్చుకుంటావు కదా. ఓకే సార్. సో బాంబ్ కాంపోనెంట్స్ వేరే ఉంటాయి కదా. అంటే బయట మనం వెండర్ దగ్గర పర్చేస్ చేసుకునే వాటికి ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ ఇన్ఫో చేస్తాం. రికార్డ్ ఉండాలి. ఏదైనా సరే మనం బయట మన ఎంఎం అంటే కూడా మనం బయట నుంచి కొనుక్కొచ్చే దాని గురించి చెప్పుకున్నాం. ఓకే. ఓకే, ప్రొడక్షన్ గురించి మనం చెప్పుకోం. ఓకే సార్. క్లియరా? ఓకే. సో ME11లోకి వెళ్ళి ఇక్కడ మన యొక్క సప్లయర్, మెటీరియల్, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ప్లాంట్ ఈజ్ ఆప్షనల్. ఓకే, ఈసీసీలో అండ్ S/4HANAలో కూడా ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ నీకు ప్లాన్ ఎంటర్ చేయాలంటే చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ ఏంటంటే ఇన్ కేసు నువ్వు పర్చేజ్ ఆర్గనైజేషన్ వల్ల ఓన్లీ క్రియేట్ చేస్తే అది ప్లాంట్ స్పెసిఫిక్ కాదు. అంటే ఈ ప్లాంట్కే వాడాలి, ఆ ప్లాంట్ వాడుకోవడానికి రూల్ ఏం లేదు. ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే కనెక్ట్ అయిందో ప్లాంట్స్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. అదే నువ్వు ప్లాంట్కి పర్టికులర్ ప్లాంట్కే క్రియేట్ చేసావు అనుకో, దట్ ఈస్ ప్లాంట్ స్పెసిఫిక్ అన్నమాట. ఆ ప్లాంట్కి ఆ వెండరు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి. ఓకేనా? క్లియరా? సార్. ఓకేనా? సో ఇక్కడ మనం ఇన్ఫో రికార్డు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ సప్లయర్ ఇన్ఫో రికార్డ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, కైండ్ పెట్టుకుని దీనిలో ఏం చేసుకుంటా నీకు డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డీటెయిల్స్ ఇక్కడ కన్వర్షన్స్, ఆర్డర్ యూనిట్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి, ఎంటర్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చర్ నేము, ఒక వాళ్ళకి ఏమైనా కోడ్ ఉంటే ఆ మ్యానుఫ్యాక్చర్ కోడ్, రీజియన్ డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా ఎక్స్టెండ్ చేసేటప్పుడు ప్లాన్ డెలివరీ టైము. ఓకే, సపోజ్ 10 days ప్లాన్ డెలివరీ టైం పట్టిందనుకో, హుల్ బి ద బయర్ గ్రూప్, హుల్ బి హ్యాండ్లింగ్ విత్ దిస్ సప్లయర్. ఓకే, అట్లాగా స్టాండర్డ్ క్వాంటిటీ, జనరల్గా హౌ మచ్, జనరల్గా ఎంత యావరేజ్గా మీరు ఆర్డర్ చేస్తారు, మినిమం క్వాంటిటీ. ఓకే, ఈ వెండర్కి నువ్వు ఇంతే మినిమం చేయాలి అంటే మినిమం 1000 లేకపోతే అతను పిఓ పర్చేజ్ రిక్వైజేషన్ కానీ పర్చేజ్ ఆర్డర్స్ కానీ అతను యాక్సెప్ట్ చేయడు. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ద మినిమం క్వాంటిటీ ఇస్ 1000 క్వాంటిటీ. ఓకే, సో టాలరెన్స్ అండర్ టాలరెన్స్, టాలరెన్స్. సో ఇది నార్మల్ కాన్సెప్టే. మన ఎంత ఎక్స్ట్రా రిసీవ్ చేసుకోవచ్చు అంటే మనం వెండర్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు 5%, 10%, 15% ఎక్స్ట్రా అంటే ఎక్సెస్ క్వాంటిటీ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఎంత వరకు చేసుకోవచ్చు అని టాలరెన్స్ అన్నమాట. సో రిమైనింగ్ సెల్ఫ్ లైఫ్. సో ఇవన్నీ కూడా మనకి వెండర్ మాస్టర్ రికార్డులని, మెటీరియల్ మాస్టర్ రికార్డులని క్లబ్ చేసుకొని వస్తాయి. మోస్ట్లీ డేటా అన్నీ కూడా ఎక్స్ట్రాగా వస్తాయంటే మనకి నెట్ ప్రైజ్ అనేది ఒకటి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. మనం మెటీరియల్ మాస్టర్ రికార్డులో కూడా ప్రైజ్ ఎంటర్ చేయొచ్చు. బట్ అది వచ్చి జస్ట్ యావరేజ్ ప్రైజ్ ఆ స్టాండర్డ్ ప్రైజ్. బట్ అది డిఫరెన్స్, అది వేరు ఇది వేరు. ఇన్ఫో రికార్డులో ఉన్న ప్రైజ్ వేరు, అది వేరు. ఓకే, ఇన్ఫో రికార్డులో ఉన్న ప్రైజ్ ఈ వెండర్ ఈ మెటీరియల్ని ఇంత ప్రైస్తో మనకి సప్లై చేస్తున్నాడు, అది లాజిక్. ఓకేనా? క్లియర్? సార్ కండిషన్స్ పైన ట్యాబ్లో కదండి సార్ ఒకసారి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ మనకి వ్యాలిడ్ టు వ్యాలిడ్ ఫ్రమ్ అని ఉంటాయి. ఓకే, అదర్ డీటెయిల్స్. సో ఈ కండిషన్స్లో మనకి ఇక్కడ మనం బేసిక్ నెట్ ప్రైజ్ ఒకటి ఎంటర్ చేస్తాము. అదర్ దాన్ దట్ ఫ్రైట్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా చేయాలంటే మనం కండిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం కండిషన్ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నాట్ పాసిబుల్ టు డిటర్మిన్ కండిషన్ టైప్ ఫర్ ద ప్రాసెస్. అంటే ఏంటంటే ఏది డిఫైన్ చేసలేదు, టైం డిపెండెంట్. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏదో ఆ ప్రైజింగ్ ప్రొసీజర్కి టైం డిపెండెంట్ కండిషన్స్ ఏం డిఫైన్ చేసలేవు. సో మనం అది తర్వాత మాట్లాడుకుందాం. అంటే PB00 కండిషన్ టైప్స్ వస్తాయి, అవి మనకి ఇక్కడ డిఫైన్ చేసలేవు. ఓకే, సో మేబీ ప్రైజింగ్ ప్రొసీజర్, సప్లిమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అవి ఎక్స్టెండ్ చేసలేవు. ఓకే, సో అవి ఎక్కడ చూడొచ్చు మనం ప్రైజింగ్ ప్రొసీజర్ చూడాలంటే ఎక్కడ? CROలో సార్ మొత్తం సెటప్ ఉంటుంది. ప్రైజ్ M/08లోకి వెళ్తే మనకి ఇక్కడ మనం ప్రైజింగ్ ప్రొసీజర్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ S/4HANAలో డిఫరెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో మనం RM0000 తీసుకుంటే కంట్రోల్ డేటాలోకి వెళ్ళాం అనుకో, RM00లో PB00, PBWX ఇవన్నీ ఉన్నాయి కదా. సో జనరల్గా PB00 వచ్చి టైం డిపెండెంట్ కండిషన్ టైప్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎక్కడ చూడాలంటే M/06కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి PB00కి వెళ్తే
ఈ PB00 అనేది టైం డిపెండెంటా టైం ఇండిపెండెంటా అంటే ఇక్కడ మన యాక్సిస్ సీక్వెన్స్ ఉంది కదా, యాక్సిస్ సీక్వెన్స్ బేస్ చేసుకుని మనం ఇది టైం డిపెండెంట్ టైం ఇండిపెండెంట్ చెప్తాం. ఓకే, అది కాకుండా ఇక్కడ మనకి ఇది సప్లిమెంట్ కండిషన్ టైప్ అన్నమాట, ఇది బేస్ అన్నమాట. ఈ సప్లిమెంట్ కండిషన్ టైప్ మనకి ఇన్ఫో రికార్డ్లో పిక్ అవుద్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ మేబీ యాక్సిస్ సీక్వెన్స్ Z00 క్రియేట్ చేశారు కానీ అది మేబీ అసైన్ చేసి ఉండరు, మనం స్టాండర్డ్ మార్చేద్దాం. సో అందుకని మన స్టాండర్డ్ ఇప్పుడు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మన యొక్క మ్యాపింగ్ కూడా చూసుకోవాలి. మ్యాపింగ్ ఏంటంటే ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ పిక్ అవుతుందో వేరే ప్రైజింగ్ పిక్ అవుతుందో కూడా చూసుకోవాలి. సో మనం ఇక్కడ అది ఎక్కడికి వెళ్ళాలి, మనం మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్దాము. మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ పర్చేసింగ్ అండ్ కండిషన్స్. వేర్ ఇస్ ద కండిషన్స్ హియర్? ఓకే, కండిషన్స్ అండ్ కండిషన్స్ తర్వాత మనకి డిటర్మైన్ ప్రైజింగ్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అండ్ ఇక్కడ మనం యాక్సెస్ సీక్వెన్స్లో అంటే కూడా ఒక ప్రొసీజర్ అన్నమాట, ప్రైజింగ్ ప్రొసీజర్ ప్రాసెస్ ఇది. సో ఇక్కడైతే మనం జస్ట్ చెక్ చేద్దాము ఏమి అసైన్ చేసి ఉన్నాయో స్కీమా డిటర్మినేషన్లో. సో స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్కి ఏం డిటర్మినేషన్ చేశారు ఇక్కడ. సో బ్లాంక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ బ్లాంక్ ఇది ఉంటే మనకి ఇది RM0000 పిక్ అవుతుంది. ఓకే, సో పర్చేజ్ ఆర్గనైజేషన్ బ్లాంక్, స్కీమా గ్రూప్ ఫర్ సప్లయర్ బ్లాంక్ ఉంటే అది మనకి RM00 క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ప్రైజింగ్ ప్రొసీజర్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా ప్రొసీజర్ వచ్చి పెద్దది. ఓకే, సో పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ అయితే క్రియేట్ అయింది. సో మనం డిస్ప్లే కానీ చేంజ్లోకి వెళ్తే ఇంకా మనం ఆల్ డీటెయిల్స్ చూడొచ్చు. మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ డీటెయిల్స్ చూడొచ్చు. ఓకే, సో కండిషన్ రికార్డ్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ప్రైజింగ్ కండిషన్ రికార్డ్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ఇందాక మనం ఇప్పుడు అసైన్ చేసాం కదా, ఈ PB00 వచ్చింది ఇప్పుడు. సో మనం ఏంటంటే ఇప్పుడు 100 ఎంటర్ చేస్తున్నాం డీటెయిల్స్. కండిషన్ ల్యాబ్స్లోకి వచ్చా. ఏం కావాలి? అడిగి కండిషన్ ల్యాబ్లో ఇది కదా సార్ ఇన్ఫో రికార్డర్ని అక్కడ సంథింగ్ ఏదో చెక్ బాక్స్ ఉంది సార్, ఆటో SCHRG ఏదో ఉంది. ఇది సార్ ఇక్కడ ఆటో సోర్సింగ్, ఇది ఆటో సోర్సింగ్. ఓకే, ఆటో సోర్సింగ్ సార్. ఓకే, ఆటోమేటిక్ సోర్సింగ్. అది పైది ఏంటి సార్? అది ప్రొసీజర్ కింద ఉంది కదా, R&DG రౌండింగ్ ప్రొఫైల్స్. ఇవన్నీ ఏంటి సార్? రౌండింగ్ ప్రొఫైల్ అనేది ఒక కాన్సెప్ట్. అది రౌండింగ్ ప్రొఫైల్ సపోజ్ లెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఒక 0.001 kgs వచ్చింది అనుకో, దాన్ని రౌండింగ్ ఆఫ్ చేయాలంటే ఎట్లాగా? 0 kgs ఎట్లాగా డిఫైన్ చేసుకోవాలి. సో అది రౌండింగ్ ప్రొఫైల్స్ కింద వస్తాయి ఆప్షన్స్. ఓకే, ఇవన్నీ రౌండింగ్ ప్రొఫైల్స్ సంబంధించినవి. ఓకేనా? ఓకే ఓకే డైనమిక్ రౌండింగ్ ప్రొఫైల్ ఇది మనం అంత యూటిలైజ్ చేయము ఎక్కడ కూడా. ఓకే, ఓకే సో డెలివరీ యూనిట్స్ కలిపి ఉంటుంది. ఇది అవసరం లేదు. సో ఇంకా సో కండిషన్ ట్యాబ్స్ లో మనం ఇక్కడ ఏంటంటే మన ఫ్రైట్ యొక్క కండిషన్ రికార్డ్స్ MEK1 సారీ MEK1 లో కండిషన్ రికార్డ్ మెయింటైన్ MEK1 లో కండిషన్ రికార్డ్ మెన్యూ చేస్తే అవి ఇక్కడికి వస్తాయి. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ మనం కండిషన్ రికార్డ్స్ మెన్యూ చేస్తే అది ఇక్కడికి వస్తుంది, లేదంటే మాన్యువల్గా నువ్వు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ఫో రికార్డ్ వచ్చేసరికి మనం ఏం మాట్లాడుకోవాలంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మన ప్రొసీజర్స్ గురించి చెప్పుకున్నాము. సో ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఓకే కొన్ని ప్రొసీజర్స్కి ఇన్ఫో రికార్డ్ మ్యాండేటరీ. ఏం ప్రొసీజర్స్కి? పైప్లైన్. ఓకే, ఇంకా మనకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే సబ్ కాంట్రాక్టింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్ కాంట్రాక్టింగ్కి స్టాండర్డ్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ కన్జ్యూమెంట్కి పైప్లైన్కి ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, ఇన్ఫో రికార్డు. సో ఇది మన ఇన్ఫో రికార్డు ఎట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తాము? ఇన్ఫో రికార్డు కన్జ్యూమెంట్, పైప్లైన్ లేకపోతే సబ్ కాంట్రాక్టింగ్ అనేది అంటే ఇక్కడ ఇన్ఫో కేటగిరీ ఉంటుంది. ఇన్ఫో కేటగిరీ
ఇన్ఫో కేటగిరీ ఇన్ఫో కేటగిరీ ఉంటుంది. ఇన్ఫో రికార్డ్ లో ఈ ఇన్ఫో కేటగిరీ బేస్ చేసుకుని ఇది పైప్ లైన్, ఇది స్టాండర్డ్ పైప్ లైన్, సబ్ కాంట్రాక్టింగ్ కన్జ్యూమెంట్ అని చెప్తుంది. ఓకే, సో మనం ఈవెన్ ఆల్రెడీ స్టాండర్డ్ క్రియేట్ చేసిన మళ్ళీ సబ్ కాంట్రాక్టింగ్ క్రియేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. సో నంబర్ అయితే చేంజ్ కాదు, సేమ్ నెంబర్తో క్రియేట్ అవుద్ది. ఓకేనా, ఈవెన్ నువ్వు సేమ్ ఇన్ఫో రికార్డ్, సేమ్ వెండరు, సేమ్ సప్లయర్, సేమ్ మెటీరియల్, సేమ్ పర్చేజ్ ఆర్గనైజేషన్, సేమ్ ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేసినా సరే సబ్ కాంట్రాక్టింగ్ పైప్ లైన్ కన్జ్యూమెంట్ అన్నింటిలో ఒకటే నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ నెంబర్స్ ఉండవు. ఓకేనా, ఓకే క్లియరా? సో ఇప్పుడైతే ఇన్ఫో రికార్డ్ మనం క్రియేట్ చేసాం. సో ఇన్ఫో రికార్డ్ క్రియేట్ అయిందో లేదో చూసుకోవాలంటే విల్ గో ఫర్ ద డిస్ప్లే. ఓకే, డిస్ప్లేకి వెళ్ళచ్చు. డిస్ప్లేలో మనకి ఇన్ఫో రికార్డ్ నెంబర్ కనిపిస్తుంది. లేదు మనం టేబుల్లో చూసుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ టేబుల్. ఓకే, ఏఎన్ఈ టేబుల్ కానీ ఏఎన్ఈ టేబుల్ కానీ చెక్ చేసుకోవచ్చు. సో 3004 3045 ఎంటర్ చేశాను, యూజ్ చేశాను, ఇది క్రియేట్ అయింది. ఓకేనా, ఇది పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. సో ఇక్కడ మనం పర్చేజ్ ఆర్గనైజేషన్ చూడొచ్చు, అలాగే కేటగిరీ చూడొచ్చు. కేటగిరీ అంటే ఏంటి నేను చెప్పేటప్పుడు స్టాండర్డ్ ఆఫ్ సబ్ కాంట్రాక్టింగ్ పైప్ లైన్ అయ్యి ఇక్కడ మనకి స్టాండర్డ్ ఆఫ్ పైప్ లైన్ అన్ని కూడా కనిపిస్తాయి. ఓకేనా, ఓకే సార్. సో అలాగే ఏఎన్ఈలో చూస్తే ఓన్లీ నార్మల్ డేటా కనిపిస్తుంది, బేసిక్ డేటా కనిపిస్తుంది. ఓకేనా, ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. 3005 క్లియరా? సో ఇట్లాగా మనం దీనికి కూడా మనకి సేమ్ ME14. ఓకే, డిస్ప్లే చేంజెస్ కావాలంటే చేంజెస్ చూడొచ్చు. ఎంఎంలో అలా మెటల్ మాస్టర్లో అలా చూసాము. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు అన్నమాట. అట్లాగే ఓకే ME వెళ్దాం, పార్ట్లోకి వెళ్తే పార్ట్ చూపిస్తాను నీకు. ప్లాస్టిక్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఓకే, పర్చేసింగ్లో మనకి మాస్టర్ డీటెయిల్స్ కావాలి. మాస్టర్ డీటెయిల్స్ ఇక్కడ కింద చూడండి, ఈ రిపోర్ట్స్లో ఉంటాయి. ఇక మాస్టర్ డీటెయిల్స్లో కంటే ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, కోట్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫ్లాగ్ ఫర్ డిలీషన్ కావాలంటే ఫ్లాగ్ ఫర్ డిలీషన్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ ఇన్ఫో రికార్డ్ ఫ్లాగ్ చేయాలా లేకపోతే పర్చేజ్ ఆర్గనైజేషన్ లెవెల్లో చేయాలా? క్లియరా? ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా కావాలంటే ఇక్కడ యూ కెన్ సీ దట్ ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ ME15 అని ట్రాన్సాక్షన్. ఓకేనా, కంప్లీట్ ఇన్ఫో రికార్డ్ అంటే మొత్తం ఇంకా ఇన్ఫో రికార్డ్ డిలీట్ అయిపోతుంది, మొత్తం బ్లాక్ అయిపోద్ది. మొత్తం అన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్ కి ఇన్ఫో రికార్డ్ బ్లాక్ అయిపోద్ది, డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఓకే. సో XK01 ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఏఎన్ఈ చూసాం కదా. ఏఎన్ఈలో మనం ఇన్ఫో రికార్డ్ చూసుకున్నాం కదా. ఇన్ఫో రికార్డ్లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూస్తే మన యొక్క ప్లాంట్ ఇన్ఫర్మేషన్ బ్లాంక్ ఉంది, ఎందుకంటే మనం ప్లాంట్ ఇవ్వలేదు, ఓన్లీ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ప్లాంట్కి ఎక్స్టెండ్ చేసాం అనుకో. ఓకే, సో సపోజ్ నేను ప్లాంట్కి ఎక్స్టెండ్ చేశాను అనుకో, సేమ్ ఇది. ఓకే, సో ప్లాంట్కి సంబంధించిన డేటా అడుగుతాం అన్నమాట. ప్లాంట్కి సంబంధించిన పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్లాంట్కి సంబంధించిన ఆ ప్లాంట్ పర్టికులర్ ప్లాంట్కి ఏదైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నాం అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి అది అప్డేట్ అవుతుంది. ట్యాక్స్ కోడ్, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్, అవుట్పుట్ ట్యాక్స్ కోడ్స్. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక రిఫ్రెష్ చేస్తే మనం ప్లాంట్ కూడా విల్ గెట్ వన్ మోర్ ఎంట్రీ. క్లియరా? సో ఎప్పుడైతే పర్టికులర్ ప్లాంట్ యూజ్ చేస్తామో ఇక్కడ ఉన్న డేటా తీసుకుంటుంది. ప్లాంట్ లేకుండా మనం నార్మల్ వేరే ప్లాంట్స్ నుంచి తీసుకుంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ మ్యాచ్ అయితే దెన్ టాప్ ఇట్ విల్ టేక్. అంటే ఏంటి, ఒక ఇన్ఫో రికార్డ్కి నువ్వు సబ్ కాంట్రాక్టింగ్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్ కాంట్రాక్టింగ్ క్రియేట్ చేస్తాను, సపోజ్ లెట్స్ సే నేను సబ్ కాంట్రాక్టింగ్లో సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సబ్ కాంట్రాక్టింగ్ క్రియేట్ చేసాం. అప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే మళ్ళీ దానికి ఒక ఎంట్రీ పడుతుంది. ఓకే, అంటే ఏంటి, నీ ఇన్ఫో రికార్డ్ నెంబర్ మారదు, బట్ కేటగిరీస్ తర్వాత ప్లాంట్ విత్ ప్లాంట్ వితౌట్ ప్లాంట్ అట్లాగా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా?
వేరే మిస్ మ్యాచ్ అవ్వదు సార్ డేటా లైక్ సారీ అంటే సబ్ కాంట్రాక్టింగ్ అలాంటివి మిస్ మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా కేటగిరీస్ బట్టి తీసుకుంటారు. ఓకే పీఓ లెవెల్లో కేటగిరీ. కేటగిరీని బట్టి మీరు తీసుకుంటారు. 3 కేటగిరీ విత్ ఒకదానికి ఒకటి. ఇప్పుడు నేను వితౌట్ ప్లాంట్ ఎంటర్ చేస్తా అంటే అట్లాగా మనం సేమ్ ఇన్ఫో రికార్డ్ నెంబరు ఓకే విత్ డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. డిఫరెంట్ కేటగిరీస్ విత్ ప్లాంట్ వితౌట్ ప్లాంట్ అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎట్లాగా ఇన్ఫో రికార్డ్ మనం క్రియేట్ చేసుకుని మనం మల్టిపుల్కి క్రియేట్ చేసుకోవచ్చు. నా వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ వన్? యూ కెన్ క్రియేట్ ద సోర్స్ లిస్ట్. ME01 సోర్స్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి RA1 ఉంది కదా, ఈ ప్లాంట్ మెటీరియల్కి ఇక్కడ మనం మెటీరియల్ ప్లాంట్కి సంబంధించి మన సోర్స్ లిస్ట్ అంటే ఏంటి అర్థం? కొన్ని ఈ మెటీరియల్ మన యొక్క ప్లాంట్లో ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఏ వెండర్స్ సప్లై చేస్తున్నారో ఆ లిస్ట్ని మనం రెడీ చేసుకుంటున్నాం. అట్లాగా మనం 10 మంది వెండర్స్ ఉంటే 10 మంది వెండర్స్లో మనం హీఈస్ ద మై రెగ్యులర్ వెండర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ వెండర్. ఈ వెండర్తోనే మనకి ఎక్కువ POs కానీ PRs కానీ అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ చేస్తున్నాం. ఓకే, అట్లాగే వెండర్తో ఏమైనా డిఫరెన్సెస్ వస్తే అట్రిషన్ ఏమైనా వచ్చిందనుకో ఆ కేసెస్లో మనం బ్లాక్ చేయాలనుకున్నా బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే అవుట్లైన్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే అవుట్లైన్ అగ్రిమెంట్స్ అవి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ సోర్స్ లిస్ట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద వెండర్ అగైన్స్ట్ ద ప్లాంట్ అండ్ మెటీరియల్. ఓకే, విత్ ఆల్ ద రికార్డ్స్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ లైక్. సో అది ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, సపోజ్ నాకు ఆటోమేటిక్ సోర్స్ ఆఫ్ సప్లై, ఓకే, ఇన్ కేస్ ఆటోమేటిక్గా సోర్స్ తీసుకోవాలనుకుంటే ఓకే మనం సపోజ్ ఇంకొక వెండర్తో క్రియేట్ చేద్దాము. ఇంకొక వెండర్ సప్లైని కూడా పెట్టి క్రియేట్ చేద్దాము. సో మనకి ఇంకొక సప్లయర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆ సప్లయర్ని కూడా తీసుకుని దాంతో కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ పచ్చి ఆర్గనైజేషన్ ఎక్స్టెండ్ చేయలేదంట. సో 800 సో లేకపోతే ఇంకొకటి క్రియేట్ చేద్దాము ఒక పేపీని. ఇంకా దీన్ని కూడా ఎక్స్టెండ్ చేద్దాము. చేంజ్లోకి వెళ్ళి పచ్చి ఆర్గనైజేషన్ కూడా ఎక్స్టెండ్ చేద్దాం. సో స్టాండర్డ్ అడ్రస్ వచ్చింది ఇదో. ఓకే, ఫస్ట్ టైం మ్యాండేటరీ. లాంగ్వేజెస్. సో ఇక్కడ మనం ఇంకేం కావాలి మనకి? వెండర్ నెంబర్ కావాలి. మనం వెండర్ నెంబర్ చూసుకున్నాం 4000018. సో వెండర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ వెండర్తో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నాను.
ఓకే. సో ఇంకొక ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేశాను ఇక్కడ. సేమ్ ఓకే. నా మనకి ME01 అన్నావు కదా! ME01లో సో ఇక్కడ మల్టిపుల్ సప్లయర్స్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నా కదా! ఇక్కడ మనకి ఓకే. న్యూ రికార్డ్స్ ఆటోమేటిక్ సోర్సింగ్ అని ఒకటి ఉంటుంది. జనరేట్ రికార్డ్స్ ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఆటోమేటిక్ జనరేట్ రికార్డ్స్ కొట్టాననుకో ఓకే. అదేం చేస్తదంటే ఈ వ్యాలిడ్ పీరియడ్‌లో ఏదైతే వ్యాలిడ్ కండిషన్స్‌తో ఇన్ఫో రికార్డ్స్ ఏదైతే ఉందో ఓకే. అయన్నీ చెక్ చేస్తది. చెక్ చేసి ఆటోమేటిక్‌గా వాటి యొక్క సప్లయర్స్ లిస్ట్‌ని ఇక్కడ ఇస్తదనమాట. ఓకేనా? అంటే ఏంటి నువ్వు మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అన్నీ. నా దగ్గర 10 మంది వెండర్స్ ఉంటే 10 వెండర్స్‌ని మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ సోర్సింగ్ ద్వారా కూడా మనం విల్ గెట్ ఇట్ ఇగ. ఓకేనా? యెస్ సార్. క్లియరా? సార్ అర్థమైంది సార్. ఇది కాకుండా మనకి ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఉంటది. ME05 ఓకే. సో జనరేట్ సోర్స్ లిస్ట్ ఓకే. ఇక్కడ కూడా మనం సిస్టము ఆ మెటీరియల్ ప్లాంట్స్‌కి ఏదైతే ఉన్నాయో ఆ సంబంధించిన అంటే మనం ఏదైతే ఆ మెటీరియల్‌తో మనకి ఏదైతే ఉందో ఆ దాంట్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసుకొని దాంట్లో కూడా ఓకే. జనరేట్ చేసుకోవచ్చు. ఈ వ్యాలిడ్ పీరియడ్‌లో ఓకే. మనం ఎగ్జిక్యూట్ చేస్తే సిస్టమ్ విల్ బి జనరేటెడ్. One will be added with the vendor is 400. Two will be added with this one. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? క్లియరా? యెస్ సార్. సో ఈ విధంగా మనం అట్లా ఆ ప్రాసెస్ ద్వారానే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ ప్రాసెస్ ద్వారానే చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వెషన్స్? అవును సార్. ఓకే. సో ఇది సోర్స్ లిస్ట్. సోర్స్ లిస్ట్‌కి మన దీనికి తేడా తెలిసిందా? ఇన్ఫో రికార్డ్ సోర్స్ లిస్ట్ తేడా తెలిసిందా? యెస్ సార్. ఓకే. సో ఇన్ఫో రికార్డ్ అనేది డేటా మెయింటైన్ చేస్తున్నాము. ఆ పర్టిక్యులర్ మెటీరియల్‌ని ఆ పర్టిక్యులర్ ప్లాంట్‌కి ఈ వెండర్ నుంచి కొనుక్కోవాలంటే ఎంత ప్రైజెస్, ఏంటి కండిషన్స్, ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ మనం అన్ని టెక్స్ట్ డేటా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. మనం మైనింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఇన్ఫో రికార్డ్ టెక్స్ట్‌లు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఇన్ఫో రికార్డ్ టెక్స్ట్ మెయింటైన్ చేసుకోవాలి. మోర్ టెక్స్ట్ కావాలన్నా మోర్ టెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎక్కడ డిఫైన్ చేస్తారంటే మన కాన్ఫిగరేషన్‌లో SPROలో మనకి టెక్స్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. డిఫైన్ టెక్స్ట్స్ ఉంటాయి. అక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్‌లోకి వెళ్ళి సేమ్ పార్ట్ అంటే ఒకటే. మెటీరియల్ మేనేజ్మెంట్. పర్చేసింగ్‌లో మనకు కావాల్సింది ఏదేంటి మెటీరియల్ మాస్టరా? లేకపోతే సప్లై మాస్టరా? లేకపోతే పర్చేసింగ్ గ్రూపా? ఓకే. పర్చేస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం లోపలికెళ్తే ఇక్కడ మనకి నంబర్ రేంజెస్ సేమ్ మనకి ఎట్లా వెండర్ మాస్టర్ రికార్డ్‌లో నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకున్నామో, అలాగే మెటీరియల్ మాస్టర్‌లో నంబర్ రేంజెస్ అట్లా డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు నంబర్ రేంజెస్. సో ఎలాంటి నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకోవచ్చు. మనం మెటీరియల్ మాస్టర్ అంటే మెటీరియల్ టైప్స్ కాబట్టి మెటీరియల్ టైప్‌కి డిఫరెంట్ మెటీరియల్ టైప్స్‌కి నంబర్ రేంజెస్ డిఫైన్ చేసాము. అట్లాగే వెండర్ అకౌంట్ గ్రూప్‌కి లెవెల్‌లో వెండర్ మాస్టర్ రికార్డ్‌కి డిఫైన్ చేసాము. ఇప్పుడు ఇన్ఫో రికార్డ్‌కి డిఫైన్ చేసుకోవాలంటే ఇన్ఫో రికార్డ్‌లో మన డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది. ఓకే. సో ఆ డాక్యుమెంట్ టైప్ బేస్ చేసుకొని ఉంటుంది. IL అండ్ IN ఉండగా సో ఇట్లాగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ కేటగరైజ్ ఎలా చేశారంటే మెటీరియల్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఫర్ స్టాక్ మెటీరియల్స్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఫర్ నాన్ స్టాక్ మెటీరియల్స్. సో నాన్ స్టాక్ మెటీరియల్ అంటే ఏం చెప్పాను? ఓకే. దానికి మెటీరియల్ నంబర్ ఉండదు. అంటే ఇలా మన లొకేషన్స్‌లోకి వచ్చి స్టోర్ అవ్వవు. ఈ డైరెక్ట్ కన్జంప్షన్స్‌కి వాటికి యూటిలైజ్ చేస్తారు. అలాంటి వాటిలో నాన్ స్టాక్ మెటీరియల్ గ్రూప్స్. సో దీంట్లో యూజ్ చేసినప్పుడు మనకి ఈ నంబర్ రేంజ్ తీసుకోవాలి. దీంట్లో యూజ్ చేసినప్పుడు ఈ నంబర్ రేంజ్ తీసుకోవాలని చెప్పి డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఏమవుద్ది ME11లోకి వెళ్ళి నేను ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఆ నంబర్ రేంజ్ క్రియేట్ అయింది కదా! నేనేం చేస్తానంటే ఈసారి మెటీరియల్ ఏమి ఎంటర్ చేయను. సారీ బ్యాక్‌కొచ్చి మెటీరియల్ ఏమి ఎంటర్ చేయను. మెటీరియల్ ఎంటర్ చేయకుండా జస్ట్ వితౌట్ మెటీరియల్ క్రియేట్ చేస్తా. ఓకే. సో సమ్ కైండ్ ఆఫ్ ద
బాండింగ్ వర్క్ అనే ఒకటి పెట్టుకున్నా, బాండింగ్ వర్క్ ఓకే అని చెప్పి పెడతా, సంథింగ్ విచ్ ఈజ్ వర్క్. ఓకే, సో మెటీరియల్ గ్రూప్ వచ్చి నేను సంథింగ్ లైక్ సర్వీస్ ఏదో ఒకటి పెట్టుకుంటా. ఓకే, సో ఈచ్ ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు మీరు, ఈచ్ అండ్ బాండింగ్. సో ఈడీ క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ నెంబర్ రేంజ్ ఉంటుంది, దానికి క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ నెంబర్ రేంజ్ ఉంటుంది. ఎట్లా నెంబర్ రేంజ్ డిఫరెంట్గా వచ్చింది అనేది ఓకే, ఈ నెంబర్ రేంజ్ మనం ఇక్కడ డిఫైన్ చేసుకుని ఉంటారన్నమాట. ఓకేనా, సో దీనికి దానికి డిఫరెంట్ నెంబర్ రేంజెస్ డిఫైన్ చేసి ఉంటాయి, వితౌట్ మెటీరియల్ విత్ మెటీరియల్. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్లో మనం డిఫైన్ క్లోజ్ చేసామా. ఓకే, ఎస్పీఆర్ఓలోకి ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్దాం. ఇక్కడ మనం ఇన్ఫో రికార్డ్లోకి వెళ్తే ఇన్ఫో రికార్డ్లో మనం డాక్యుమెంట్ టైప్ నెంబర్ ఏం చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో స్క్రీన్ కంట్రోల్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి డిఫైన్ అయ్యి ఉంటాయి. క్లియర్ క్లియరా? సో ఇది ఇన్ఫో రికార్డ్కి సంబంధించిన ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏంటంటే ఐఎల్కి ఐఎన్కి ఒకటే నెంబర్ రేంజ్ డిఫైన్ చేశారు ఎవరు. సో అందుకని మనకి అదే నెంబర్ రేంజ్ వస్తుంది. జనరల్గా అయితే మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ నెంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకుని దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ డిఫరెంట్ స్క్రీన్ లేఅవుట్లో వచ్చి మనకి స్క్రీన్కి సంబంధించింది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ నాట్ మ్యాండేటరీ అనేది ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. మనం ఆల్రెడీ వెండర్ మాస్టర్ రికార్డులు ఎలా పెట్టుకున్న అట్లాగే ఇక్కడ అలాగా ఉంటుంది సేమ్. ఓకే, దెన్ టెక్స్ట్, ఇది మనం మాట్లాడుకునేది టెక్స్ట్. ఇక్కడ డిఫైన్ టెక్స్ట్ అన్నమాట, మనకు కావాల్సిన టెక్స్ట్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫో రికార్డ్ నోటు, పర్చేజ్ నోట్, టెక్స్ట్ నోటు, అది ఎట్లా వర్క్ అవ్వాలి, కాపింగ్ రూల్స్, ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ మనం ఇన్ఫో రికార్డ్ నోట్ ఉన్నాం. ఇన్ఫో రికార్డ్ నోట్ లింకేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. ఇది ఎక్కడికి కాపీ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఆర్ఎఫ్క్యూకి కాపీ అవ్వాలి, కొటేషన్ కాపీ కావాలి, అట్లాగా ఎక్కడికి కాపీ కావాలని చెప్పి ఇక్కడ మనం పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం బ్లాంక్ పెడితే టెక్స్ట్ ఆటోమేటిక్లీ అడాప్టెడ్ ఇన్ ద టార్గెట్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అందులోకి అడాప్ట్ అవుతుంది. స్టార్ పెట్టామనుకో, యూజర్ కెన్ హ్యావ్ టెక్స్ట్ అడాప్టెడ్ ఇన్ టార్గెట్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ అనుకో టెక్స్ట్ కెన్ నాట్ బి అడాప్టెడ్. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద వాట్ మ్యాపింగ్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఇక్కడ మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఓకే 1 పెట్టుకున్నాం అనుకో, దానికి సంబంధించి ఏదైనా వచ్చింది అనుకో, ఓకే సీక్వెన్స్ సోర్స్ ఆబ్జెక్ట్ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్టాండర్డ్ కాబట్టి డిఫాల్ట్లీ విచ్ ఈస్ కమింగ్ ఆర్ఎఫ్క్యూ. ఓకేనా, సో ఇది టెక్స్ట్కి సంబంధించింది అన్నమాట. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో మీరు ఒకసారి ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఈజీ సిస్టంలో ఒకసారి చూడండి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటది కాన్ఫిగరేషన్లో. ఓకేనా, అట్లాగే సోర్స్ లిస్ట్ కూడా మనకి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, సో ఆ సోర్స్ లిస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది సార్ అంటే, మనం మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాం అనుకో, మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే పర్చేసింగ్లో మనకి సోర్స్ లిస్ట్కి వెళ్తే, సోర్స్ లిస్ట్ మ్యాండేటరీయా కాదా, నువ్వు మెయింటైన్ చేస్తున్న ప్రతి మెటీరియల్కి నువ్వు సోర్స్ లిస్ట్ మెయింటైన్ చేయాలా, మెయింటైన్ చేయకూడదా. ఓకే, కొన్ని ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే సోర్స్ లిస్ట్ మెయింటైన్ చేయకుండా పిఓ క్రియేట్ చేశారనుకో, వాళ్ళకి సోర్స్ డేటా ఫిక్స్ బ్లాక్ అయ్యింది అనుకో ఆ వెండరు. ఓకే, ఆ వెండర్ని బ్లాక్ చేయాలనుకున్నారు అనుకో, వాళ్ళు మెయింటైన్ చేయకుండా ప్రాసెస్ చేస్తారనుకో ప్రాబ్లం అవుద్ది కదా. సో ప్రతి మెటీరియల్ వెండర్కి సోర్స్ లిస్ట్ మ్యాండేటరీ కాదా అనేది మనం ఇక్కడ సోర్స్ లిస్ట్, ఓకే అట్ ప్లాంట్ లెవెల్ ఏ ప్లాంట్స్కి సోర్స్ లిస్ట్ మ్యాండేటరీ అనేది చెప్పి రిక్వైర్మెంట్ ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ నేను ఇక్కడ పెట్టాను ZRRకి, ఓకే ZRA1కి నా యొక్క ప్లాంట్కి మ్యాండేటరీ అని పెట్టాను. పెట్టినప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్లో
సోర్స్ లిస్ట్ అనేది మ్యాండేటరీ అని చెప్పి పెట్టాం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు M02లోకి వెళ్ళాము. ఒక మెటీరియల్ తీసుకున్నాను ఏదైనా మెటీరియల్ పర్చేసింగ్ డీటెయిల్కి వెళ్తే మనకి ఓకే సోర్స్ లిస్ట్ చెక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ సోర్స్ లిస్ట్ చెక్ బాక్స్ ఉంటుంది. సో ఈ రెండు సెలెక్ట్ చేసాం ఇప్పుడు ఏమైందంటే ఇన్ కేస్ నేను ఈ మెటీరియల్కి ఓకే ఈ మెటీరియల్కి నేను ఏదైనా సోర్స్ లిస్ట్ మెయింటైన్ చేయకుండా ఫర్దర్గా నువ్వు ఏదైనా ప్రాసెస్ చేయాలనుకుంటే సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే. సో దీనికి ఆల్రెడీ మనం మెయింటైన్ చేసాం కాబట్టి మనం ఏం చేద్దామంటే డిలీట్ చేద్దాం. ఓకే. డిలీట్ చేసి సేవ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ME21లోకి వెళ్ళి ఈ మెటీరియల్కి నేను ఏదైనా ఒక అవునా ఇన్ఫర్కాస్ట్ వెండర్ నెంబర్స్ ఉన్నాయి. సో వెండర్ నెంబర్ 3045 తీసుకుంటున్నాను. ఈ 3045తో క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో నౌ ఐ విల్ ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ దట్ ఆర్ A1 నౌ. ఓకే. అది ఇన్ఫో రికార్డ్ నెంబర్. Organization that are A1. Okay, sorry. Okay. Confused that. Okay, so supplier number తీసుకున్నా supplier number. Okay. So material activate లో లేదంట. Okay, material is not activated. Let's see. ఎందుకు activate లో లేదు? మెటీరియల్ క్రియేట్ కాలేదా? మనం దేని పెట్టాము సోర్స్ లిస్ట్ మెటీరియల్ మాస్టర్ లోనే పెట్టాం కదా. 11405 కాదు మనం మెటీరియల్కే పెట్టాం కదా ఇప్పుడు. ఓకే, 1 minute. Let me check again which material it is. 11405. 11405కి మనం M02లోకి వెళ్ళి పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళి పర్చేసింగ్లో సోర్స్ లిస్ట్ చెక్ బాక్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే. సో ఈ మెటీరియల్ నెంబర్ వచ్చి ఇది. సో నేను ఏం చేస్తానంటే ప్లాంట్ ZRA1 ఎంటర్ చేస్తాను. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే. సో నా క్వాంటిటీ అంతా ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది చూడండి. అంటే ఏంటి ఈ మెటీరియల్కి నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సోర్స్ లిస్ట్ ఆఫ్ డిస్పైట్ సోర్స్ లిస్ట్ రిక్వైర్మెంట్. అంటే మనం ఏం చేసాము ఈ సోర్స్ లిస్ట్ అనేది మ్యాండేటరీ ఈ మెటీరియల్స్కి. సోర్స్ లిస్ట్ లేకపోతే మెటీరియల్స్ నువ్వు పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయలేవు, ఫర్దర్గా ఏం ట్రాన్సాక్షన్ చేయలేవు అని చెప్పి మనం రిస్ట్రిక్ట్ చేసాము. సో అంటే ఏంటి ఇప్పుడు M01లోకి వెళ్ళి నేను ఈ మెటీరియల్కి ఓకే ఈ వెండర్తో నేను సోర్స్ లిస్ట్ చేస్తేనే సిస్టమ్ వెళ్ళాలో అరెల్స్ ఇట్ వోంట్ బి అలో. ఓకేనా, క్లియరా? సో నేను జనరేట్ చేసి మనం డిలీట్ చేసాం ఆల్రెడీ. ఓకే, సప్లయర్ అంట ఓకే. సో నేనే మెయింటైన్ చేశాను అనమాట. ఓకేనా, అప్పుడు దీనికి మన యొక్క ఏదైతే సప్లయర్స్ ఉన్నారో సప్లయర్స్ ఫిక్స్ అయ్యింది అనమాట. ఓకేనా. సో అప్పుడు మనకి ఈ సప్లయర్ టెంప్లేట్ నువ్వు మళ్ళీ క్రియేట్ చేస్తావు.
మళ్ళీ ఒకసారి చూద్దాము ఎక్స్టెండ్ అయిందో లేదో, సప్లయర్ మెయింటైన్ చేసాం లేదో. ఓకే, సో సప్లయర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే, సో లెట్స్ బి ట్రై అగైన్. ఓకే, ఇప్పుడైతే ఆ వెండర్ ఎర్రర్ అయితే పోయింది. ఓకేనా? ఓకే, సో మనకి ప్రతి చోట ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. చూడండి, ఆర్డర్ క్వాంటిటీ బిలో మినిమం ఆర్డర్ క్వాంటిటీ. అంటే మనం ఎక్కడ మన ఇన్ఫో రికార్డ్లో 1 kg అని పెట్టాము. మినిమం ఆర్డర్ క్వాంటిటీ 1 kg, 1000 kgs అని పెట్టాం. ఇక్కడ ఏంటి, మనం 10 kgs ఆర్డర్ ఇస్తున్నాం. సో సిస్టమ్ ఏమవుతుంది, బాస్ నువ్వు 1000 మినిమం చేయాలి ఈ వెండర్కి. సో అప్పుడైతేనే నీకు వార్నింగ్ పోతుంది అనమాట. సో దాన్ని నువ్వు మళ్ళీ ఎర్రర్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకో, లేదా నాకు రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు, నన్ను మీకు చెప్పా కదా మెసేజ్ కన్వర్షన్. మెసేజెస్ కన్వర్షన్ ఎలా చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి మనం ఏంటిది 06216. ఓకే, సో మనం ఏం చేయాలి, 06216 ఉన్న మెసేజ్ కన్వర్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో SPROలో అక్కడికి వెళ్ళి వార్నింగ్ మెసేజ్ని ఎర్రర్ మెసేజ్ చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? రాయినా అర్థం కాలేదా? పర్చేసింగ్లోకి వెళ్తాము, మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్. ఓకే, సో ఇక్కడ మనం పర్చేసింగ్లోకి వెళ్తే పర్చేసింగ్లో మనకి బ్యాక్ వెళ్దాం ఒకసారి. జనరల్ సెట్టింగ్స్లో చూద్దాం, ఉందాము, ఇక్కడ లేదు. ఓకే, సో మనం పర్చేసింగ్లోనే ఉండాలి. డేటాలోకి వెళ్దాము, అట్రిబ్యూట్స్, డిఫైన్ అట్రిబ్యూట్స్ మెసేజెస్. ఇక్కడ మెసేజెస్ సిస్టమ్ మెసేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం మన యొక్క ఏమొచ్చింది అక్కడ ఫీల్డ్, మనకి మెసేజ్ ఏమొచ్చింది 216. ఏ మెసేజ్ వచ్చింది ఇక్కడ దగ్గర, ఆల్రెడీ ఓపెన్ అయ్యింది అక్కడ. ఓకే, 06216 వచ్చింది. ఓకే, సో 06216కి వెళ్దాం. 06216. ఓకే, సో ఇక్కడ మనకి వార్నింగ్ మెసేజ్ ఉంది. దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎర్రర్ కింద కన్వర్ట్ చేసి సేవ్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ టైం మనం పిఓ క్రియేట్ చేసేటప్పుడు ఇన్ కేసు, ఓకే మళ్ళీ క్రియేట్ చేద్దాము. ME21 అని సప్లయర్ ఎంటర్ చేస్తున్నాము, డీటెయిల్స్. మెటీరియల్ నెంబరు, ప్లాంట్ అనే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో నా చూడండి రెడ్ కలర్ వచ్చింది. అంటే ముందు ఎల్లో కలర్ వచ్చినప్పుడు రెడ్ కలర్, అంటే నేను ఈ ఎర్రర్ అయిపోయింది, వార్నింగ్ వల్ల ఎర్రర్ చేశాను అనమాట. ఓకే, సో ఫర్దర్లీ నువ్వు 1000 kgs అయితేనే నువ్వు చేయగలవు, లేకపోతే చేయలేవు. ఓకేనా? క్లియరా? ఇట్లా ఎర్రర్ మెసేజ్ వార్నింగ్ మెసేజ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇట్లా. సరే అయితే ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయడం, సోర్స్ లిస్ట్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అక్కడ మెసేజ్